అందరికీ మరొకసారి దేవుని పేరట వందనాలు. అందరికీ వందనాలండి. 3 ఆజ్ఞలను మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 4వ ఆజ్ఞను మనము చూడబోతూ ఉన్నాం. అన్ని ఆజ్ఞలకు కేటాయించబడిన దానికన్నా ఈ ఆజ్ఞకు ఎక్కువ వచనాలు కేటాయించబడ్డాయి. మరలా చెప్తున్నాను, మనందరికీ కూడా మనస్సాక్షి ఉంటుంది. కానీ మనస్సాక్షి అంటే ఏంటి చెప్పండి అని నేను అడిగాను అనుకోండి, చాలామంది తడుముకుంటారు. మనస్సాక్షి ఉందని నాకు తెలుసు, మనస్సాక్షి ఉందని నాకు తెలుసు, కానీ అది ఏంటి వివరించండి అంటే ఎవరు చెప్పలేరు. మీలో మనస్సాక్షి ఉందా అందరికంటే ఖచ్చితంగా చెబుతారు మాకు మనస్సాక్షి ఉందని. ఎవరు కూడా మనస్సాక్షి లేదని ఎవరు అనరు. ఇప్పుడు ఏంటి మనస్సాక్షి? సైన్స్ ఏం చెప్తుంది అంటే మానవుడు కేవలము మెటీరియల్తో చేయబడ్డాడు. సైన్స్ ఏమంటుందంటే కొంత టైం ఇస్తే కొంత మెటీరియల్, మ్యాటర్, టైం ప్లస్ మ్యాటర్ ప్లస్ ఛాన్స్, ఈ 3 ఏంటన్నది టైము, మ్యాటరు, ఛాన్స్, ఈ 3 ఇస్తే సృష్టి వచ్చిందని వారు చెబుతారు. దయచేసి గమనించండి. 4వ ఆజ్ఞ చూడండి, 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చాలా ఎక్కువ వచనాలు కేటాయించబడ్డాయి. మిగతా ఏ ఆజ్ఞలకు కూడా ఇంత స్పేసు ఇవ్వబడలా, ఇన్ని వచనాలు ఇవ్వబడలా, కానీ ఈ ఆజ్ఞకు చాలా ఇవ్వబడింది. ఆ ఆజ్ఞను నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో చివరికి ఒక సత్యాన్ని మనం చూడబోతున్నాం. ఏంటి సత్యం అంటే, 10 ఆజ్ఞల్లో యేసు ప్రభు వారు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా ఆయన మలిచారు. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడిని యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, మనసుతో నువ్వు ఆయన ఆరాధించాలి. యేసు ప్రభు వారు చెప్పిన 2 ఆజ్ఞ ఏంటి? నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసు ప్రభు వారు నూతన నిబంధనలో టచ్ చెయ్యని ఆజ్ఞ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే. అర్థమైందండి? ప్రతి ఆజ్ఞను నూతన నిబంధనలో ఆయన వివరించుకుంటూ వచ్చారు. అందుకనే ప్రతి ఆజ్ఞ, నేను 3 ఆజ్ఞలు చూసినప్పుడు ప్రతి ఆజ్ఞకు నూతన నిబంధనలో ఉన్న వచనాలు మీకు చూపించుకుంటూ వచ్చాను. ఈరోజు మనం ఏ ఆజ్ఞను చూడబోతున్నామంటే సబ్బాతు ఆజ్ఞ. ఏంటంటే అది సబ్బాతు అంటే రెస్ట్, విశ్రాంతి అనే ఆజ్ఞను ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. మనందరం జనరల్గా ఆదివారం విశ్రాంతి దినంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు ఆదివారాన్ని విశ్రాంతి దినముగా చూశారు, కానీ శిష్యులకి ముందు శనివారాన్ని విశ్రాంతి దినముగా చూశారు. ఏమండి, ఎందుకు శనివారం నుంచి ఆదివారం అయ్యింది, ఎందుకు శనివారం నుంచి ఆదివారం అయ్యింది అన్న విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. 8వ వచనం చదువుతాను, దయచేసి గమనించండి. విశ్రాంతి దినమును అనగా అది శనివారము, ఇక్కడ ఈ భాషలో పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. సో గమనించండి, ఈ విశ్రాంతి దినము శనివారము ఎందుకు ఆదివారంగా మారిందంటే, యేసు ప్రభు వారు నూతన నిబంధన గ్రంథంలో మిగతా 9 ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడారు, కానీ ఈ 10వ ఆజ్ఞ గురించి ఆయన అసలు మాట్లాడాల. అదేంటది? 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞ గురించి కూడా మాట్లాడాలి కదా. ఎందుకు సబాతు దినం గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఏముంటుందంటే, ఇప్పుడు మన రెస్ట్, మన విశ్రాంతి యేసు ప్రభు వారిలో. దాని అర్థం ఏంటంటే, ఈ 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం క్రింద ఎప్పుడో ఇవ్వబడ్డాయి. మోషేకి దేవుడు సీనాయి పర్వతం క్రింద ఎప్పుడో ఇచ్చాడు. దాదాపు 4000 సంవత్సరాలు అయిపోయింది ఆయన ఇచ్చే ఆజ్ఞలు. ఇప్పుడు దయచేసి మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మన విశ్రాంతి రోజులో కాదు, కానీ శనివారమా, శుక్రవారం, ఆదివారమా రోజులో మన విశ్రాంతి కాదు, కానీ ఇప్పుడు మన విశ్రాంతి దేని బట్టి అంటే, ప్రభువారు మన కొరకు పాత నిబంధన అంతటినీ కూడా ఆయనే ఫుల్ఫిల్ చేశాడు, దాన్ని సంపూర్తి చేశాడు. మనం బలులు చేయనవసరం లేదు, రోజులు పాటించిన అవసరం లేదు. అందుకనే క్రైస్తవ్యంలో బైబిల్ ప్రకారము ఏ ఆచారాలు మనకు ఉండవు. ఇగో ఇది ఇలాగా, ఆ రోజు వెళ్ళాలి, ఈ టైంలో నువ్వు ఓపెన్ చేయాలి, ముహూర్తాలు లేకపోతే వాస్తులు ఇవన్నీ ఎందుకు ఉండవు అంటే, అవన్నీ కూడా యేసు ప్రభు వారు ఫుల్ఫిల్ చేసేసి మనకి పూర్తి విశ్రాంతిని ఇచ్చేసాడు. నువ్వు మరలా అవి పాటించినామంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు నీకు విశ్రాంతి ఇవ్వనట్టు. అర్థమవుతుందా మీకు? దయచేసి గమనించండి. 8వ వచనం నేను చదువుతాను.
ఆదివారంగా మారింది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు గ్రహించాలి అంటే ఆది సంఘము ఆదివారం కూడటం మొదలుపెట్టారు. ఆది సంఘం ఏ రోజు కూడటం మొదలుపెట్టారు? ఆదివారం కూడటం మొదలుపెట్టి నేను ఒక వచనాన్ని మీకు చదివిస్తాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2:13. 10 ఆజ్ఞల్లో కేవలము ఈ విశ్రాంతి దినము గురించే యేసు ప్రభు వారు నూతన నిబంధనలో మరలా రిపీట్ చేయలా. ఎందుకు రిపీట్ చేయలేదంటే నిజమైన విశ్రాంతి ఆయనే. అందుకని ఆదివారాన్ని ప్రభు దినంగా పిలుస్తాం మనం. అందుకనే యేసు ప్రభు ఈస్టర్ రోజున ఆదివారం తిరిగి లేవటం వల్ల ప్రభు దినముగా మనము దీన్ని భావిస్తూ ఉన్నాము. ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన విశ్రాంతి రోజులో కాదు, మన విశ్రాంతి వ్యక్తిలో, యేసు ప్రభులో. ఇది ఇంపార్టెంట్. ఈ పాయింట్ అర్థం చేసుకుంటే చాలు. సో అంత ఏమండి, మన విశ్రాంతి రోజులో కాదు. ఇప్పుడు మన విశ్రాంతి ఎక్కడ? వ్యక్తిలో, యేసు ప్రభువులో. ఓకేనండి. పాత నిబంధనలో ఏ రోజు విశ్రాంతి తీసుకునేవారు? శనివారం తీసుకునేవారు. నూతన నిబంధనలో విశ్రాంతి ఎక్కడ? యేసుక్రీస్తులో. ఎందుకు ఆదివారము అంటే ఆది సంఘము ఆదివారం వారు కూడడం మొదలుపెట్టారు సమాజం మందిరంగా మనం అందరం. అందుకనే గత 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు శిష్యుల్ని మనం వెంబడిస్తూ ఆదివారము మనం కలవడం మొదలుపెట్టాము. ఇది రోజులో లేదు కానీ వ్యక్తిలో ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవరికిని అవకాశం ఇయ్యకుడి. నూతన నిబంధన వచ్చేసరికి మనము రోజులు పాటించము, చంద్ర నక్షత్రాలు చూడము, గ్రహాలు చూడము, వాస్తులు చూడము, సమయాలు చూడము, ఏ గుమ్మం ఎటువైపు ఉందో మనం చూడము, దిష్టి తీయము. ఇవి ఏవి కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు మనకి కాపుదల. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తామంటే, దేవా నీ దేవదూతలను మా కంచుగా చుట్టూ తోడుగా. నీకు ఎవరు చుట్టూ ఉండాలి? ఏనుకన్నా దేవదూతల, దిష్టి నిమ్మకాయ దేవదూతల. నీకు ఎవరు నీ చుట్టూ ఉండాలి? మీరు ఏది కావాలంటే అది ఎట్టుకోండి. ఏమండి, మీరు నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ ఎట్టుకోండి, లేదా ఇంకోటి ఏదో కావాలి ఇంకో ఫోటో పెట్టుకోండి. మీకు ఎవరు తోడుగా ఉండాలి చెప్పండి? దేవుని యొక్క దూతలు మీకు తోడుగా. అదే మనం ప్రార్థన చేస్తాం, దేవా నీ దూతలు రాకపోకలు ఎందుకు నన్ను కాపాడు, నువ్వు నాకు తోడుగా ఉండు, మీరు నాకు తోడుగా ఉండు. ఆయన మన హృదయంలో ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, మనతో పాటు ఆయన ఉంటాడు. నీకు తోడుగా ఉండాల్సింది ఎవరు? రోజులు కాదు మనకు తోడుగా ఉండాల్సిందే. ఎవరినో తుమ్మితే ఆగిపోవటము, నల్ల పిల్లి వస్తే ఎదురు ఆగిపోవటము, లేకపోతే ఎవరో ఏదో చెప్తే ఆగిపోవటం. నమ్మకం పెట్టుకోము. ఎందుకంటే మన నమ్మకం పెట్టుకునేది యేసు ప్రభులోనే. ఆయనే మనం నడిపించేది, ఆయనే జీవాధిపతి కనుక వేరే ఏవి కూడా మనల్ని ఏం చేయలేరు. అందుకనే ఇక్కడ పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలు ఏమంటున్నారంటే, మీరు విశ్రాంతి దినము దేని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఎవరు కూడా ఆచారాల విషయమై ఏముండకూడదు, విశ్వాసులకి ఆచారాలు ఉండకూడదు. మరలా చూడు, నిర్గమకాండంలోకి మనం వచ్చేద్దాం. ఈ విశ్రాంతి దినము ఆదివారానికి మారినప్పటికీ కూడా ప్రభు దినముగా దాన్ని మనం పిలవటం మొదలుపెట్టాము. మారినప్పటికీ కూడా ఆదివారము ప్రభు దినము గనక ఏ రీతిగా దీన్ని మనం ఆచరించాలి? ఏమండి, లోకానికి ఆదివారం అంటే ఏంటి? హాలిడే. ఆ రోజే షాపులన్నీ కిటకిలాడిపోతాయి ఉదయం. ఆదివారం అనగానే సరదాగా గడిపే. దయచేసి గమనించండి, బైబిల్ ఒకటే వారంలో ఒక రోజుని సెలవుగా ప్రకటిస్తుంది. ఈరోజు మనం దర్జాగా ఆఫీసులు ఆదివారం సెలవు తీసుకుంటున్నాం. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఆఫీసులకి లేకపోతే దేనికైనా సరే ఆదివారం సెలవుగా తీసుకుంటున్నారు. ఒకప్పుడు సెలవు అనేది ప్రజలకి తెలియదు. బైబిల్ గ్రంథం ఒకటే వ్యక్తికి రెస్ట్ ఇస్తుంది. అందుకనే మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా నువ్వు నా శరీరానికి మాత్రమే కాదు రెస్టు, నా ఆత్మకు మాత్రమే రెస్ట్ కాదు, నిత్యత్వంలో కూడా మీరు నాకు రెస్ట్ ఇస్తున్నారు, విశ్రాంతి ఇస్తున్నారు. అందుకని ఆదివారము
ఊర్లు వెళ్ళడానికి కాదు, ఆదివారము బంధువులతో గడపడానికి కాదు, ఆదివారము దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలతో రొట్టె విరిచి మనం గడపాలి. ఆదివారాన్ని సేవకులు కానీ వేరే వారు జ్ఞాపకం చేయకూడదు. ఆదివారము చూడండి, ఇక్కడ 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. అర్థమైందండి? దయచేసి గమనించండి. ఈ ఆజ్ఞలో ఒక పాయింట్ ఏంటంటే ఇది నిత్యత్వము. అందుకే నూతన నిబంధన గ్రంథంలో 4 విషయాలు మనం చేయాలి. చూడండి, ఆదివారం మనం చేయాల్సిన పని ఏంటో. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో నుంచి వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఆదివారము మనం చేయాల్సిన పని ఏంటో దేవుని వాక్యము విశ్వాసాలకు సెలవిస్తున్నది. 2వ అధ్యాయము 42వ వచనము, మీరు అపోస్తుల బోధ యందును. ఆదివారం చేయాల్సిన పని ఏంటండి? దేవుని వాక్యాన్ని వినడానికి టైంని కేటాయించుకోవాలి. 6 రోజులు కూడా లోకపు మాటలు వింటూ ఉన్నాం, లోకపు స్నేహాలు మాటలు వింటూ ఉన్నాం, లోకంలో గడుపుతూ ఉన్నాం. ఆఫీసులో గడిపాము, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, స్కూల్లో, కాలేజీలో గడిపాము. ఆదివారం సెలవు ఇవ్వబడింది దేవుని వాక్యాన్ని వినడానికి కొరకు. దేవుని వాక్యాన్ని వినడానికి నీ సమయాన్ని ఇవ్వాలి, సమయాన్ని కేటాయించాలి. సహవాసంతో, సంఘంతో గడపడానికి ఆదివారం ఖచ్చితంగా కేటాయించుకోవాలి. ఆదివారం వేరే చోట గడపడానికి కాదు. ఆ రోజు సృష్టి చేసి అలసిపోయినందుకు విశ్రమించాను కాదు, పని అయిపోయింది గనుక విశ్రమించాను అని ఉంటుంది దాని భావం. పని అయ్యింది కనుక. అలానే ప్రభు మనకి నిత్యరాజ్యాన్ని ఇచ్చాడు కనుక ఆయన సన్నిధిలో వచ్చి మనం రెస్ట్ తీసుకోవాలి. అనగా ప్రభువా నాకు నువ్వు చాలు అని చెప్పటం, నువ్వు నాకు ఉంటే చాలు అని చెప్పటము ఆదివారం దేవుని సన్నిధిలో మనం గడపటం. ఆదివారము ఆచారం కాదు. అందుకని విశ్రాంతి దినంగా శనివారం నుంచి ఆదివారము అది ఆచారంగా నుండి వ్యక్తిలోనికి మారింది, యేసు ప్రభులోనికి మారింది. శనివారము రోజులో విశ్రాంతి తీసుకుంటే ఆదివారం క్రీస్తులో రెస్ట్ తీసుకుంటున్నాం, మనం ప్రభులో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము, ఆయన బలలో పాల్గొంటున్నాం. ప్రభుని బట్టి, ప్రభు మాటలు వింటూ ఆదివారం ఖచ్చితంగా ప్రభు దినము, ప్రభుకి మనం అప్పచెప్పాల్సింది, ఆయన సంఘంతో గడపాల్సిన దినం ఇది. అందుకని ఆదివారము ఆది సంఘం ఏం చేస్తారంటే వాక్యాన్ని విన్నారు. ఆదివారం ఏం చేయాలంటే చర్చిలో వాక్యాన్ని వినాలి. ఆదివారము దేవుని వాక్యానికి మనం చెవి ఒగ్గాలి. ఇశ్రాయేలీయులైతే కేకలు వేశారు, మోషే దేవుడు మాకు ఏం చెప్పాడు అది మాకు చెప్పు, మేము వింటాం. మేము ఏమన్నా 6 రోజులు లోకపు మాటలు వింటాం. ఆదివారము ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా వచ్చి దేవుని మాటలు, వాక్యాన్ని విన్నప్పుడు మనం బలపడతాం, పాపం నుండి దూరంగా వెళతాము. ఒక ఆదివారము చాలా మార్చగలదు. నిరాశ చెందిన వ్యక్తికి ఆశ్రయాన్ని ఇచ్చేది ఆదివారం దేవుని ఆలయము, దేవుని మందిరం. చాలామంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు, ఇదిగో ఆదివారము దేవుని మందిరంలోకి రావటం వల్ల నాకు విశ్రాంతి దొరికింది, నేను స్వస్థత పడ్డాను, నేను దీవించబడ్డాను, నాకు నెమ్మది దొరికింది. దేవుడి నెమ్మది దొరికింది, లోకపు నెమ్మది కాదు, దేవుడిచ్చిన నెమ్మది. శత్రువులను పక్కకి లాగి నీకు దేవుడి నెమ్మది ఇచ్చాడు. దేవుని వాక్యము అది జీవము కలదు కనుక నీ హృదయంలో పనిచేస్తుంది, నీకు తెలియకుండా కనపడదు. నీకు చాలామంది దీన్ని ఎరగక లోకంలో గడుపుతూ ఉంటారు, స్నేహితులతో గడుపుతూ ఉంటారు. ఇచ్చకపు మాటలు, పిచ్చి మాటలు, హేళన మాటలు, కామతురాతతో కలిగిన అవసరం లేని మాటలు వింటూ ఉంటారు లోకంలో. కానీ దేవుని మందిరంలో అయితే దేవుని మాటలు వింటే అది మీకు బ్రతుకునిస్తుంది. అందుకనే 42వ వచనం మొదటి మాట ఏంటంటే ప్రతి ఆదివారం మనం ఏం చేయాలా? ప్రతి ఆదివారము అపోస్తలుల బోధ మనం వినాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి. రెండో మాట ఏంటో చూడండి, సహవాసం ముందు ఏముండాలండి? సహవాసం ముందు ఒక ఆయన అన్నాడు, నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళో చూపించు, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్పేస్తాను అన్నాడు. చాలా సందర్భాలు ఏమంటారంటే మా అబ్బాయి చాలా మంచోడనండి, ఫ్రెండ్స్ వాళ్ళే పాడైపోయాడు. ఫ్రెండ్స్ వాళ్ళు పాడైపోయాడు. అసలు అట్లాంటి ఫ్రెండ్షిప్ ఎందుకు చేశాడు? నచ్చాయి కదా అట్లాంటి ఫ్రెండ్షిప్ చేసింది. మరి ఫ్రెండ్స్ వాళ్ళే పాడైపోయారని ఎలా అనగలం మనం? ఆయన అన్నాడు, నీ ఫ్రెండ్స్ని చూపించు, నీ భవిష్యత్తు ఏంటో నేను చెప్పేస్తాను. ఆదివారము మనము లోకంతో కాదు గడపాల్సింది, ఆదివారము దేవుని బిడ్డలతో గడపాలి. ఎవరితో గడపాలండి?
మీ గతంలో చాలాసార్లు జ్ఞాపకం చేశాను. దేవుని మందిరము పాపములు చేసే వారికి, సిన్నర్స్కి ఒక హాస్పిటల్ లాంటిది దేవుని మందిరము. మనమందరం వచ్చి దేవుని సన్నిధిలో క్షమాపణ ఉంది, ఆయన వాక్యాన్ని విని సహవాసం మనం చేయాలి. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయటము, ఒకరి సమస్యల్లో ఒకరు పాల్గొనటము, ఒకరి సంతోషాల్లో ఇంకొకరు పాల్గొనటము, ఒకరిని హత్తుకోవటము, వారికి సహాయం చేయటము, వారి సంతోషంలో ఉండటము, వారి కొరకు నిలబడటము, దైవికంగా నిలబడటము, ఒకరినొకరిని సరి చేసుకోవటము. బ్రదర్, మీరు అలా చేసేది కరెక్ట్ కాదు, సరి చేసుకోవటము. అందుకని ప్రతి ఆదివారం మనకి సహవాసం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే లోక సహవాసానికిను దేవుని సహవాసం చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. గమనించండి, చెడు సహవాసం అంట మనిషిని చెరుపుతుందంట. అందుకని నీకు దైవిక సహవాసం చాలా ప్రాముఖ్యం. ఆలోచించుకోండి, మీకు ఎట్లాంటి ఫ్రెండ్స్తో రెస్ట్ తీసుకుంటున్నారు, మీరు ఎట్లాంటి ఫ్రెండ్స్ దగ్గర సేద తీరుతున్నారు. ఏమండి, చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, అమ్మయ్య ఆదివారం మందిరం అయిపోద్దా, ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాను నేను. దయచేసి గమనించండి, ఆదివారము దేవుని ప్రజలతో గడిపే రోజు అన్న సహవాసంలో ఉండాలి. 2 విషయాలు మన ఆదివారం చేయాల్సిన పని: వాక్యం వినాలి, 2 సహవాసం ఉండాలి. ఇంట్లో కూర్చొని టీవీలో వాక్యాన్ని వింటే సహవాసం ఉంటుందా? ఇంట్లో కూర్చొని టీవీలో వాక్యం విని ఫోన్లో వాక్యం వింటే సహవాసం ఉంటుందా? ఉంటుందండి, ఉండదు. అది ఆన్లైన్ అని అంటారు. అందుకని ఏమంటారు దాన్ని? మెయిన్ లైన్లో లేవు, నువ్వు వేరే లైన్లో ఉన్నట్టు. అందుకని ప్రతి ఆదివారం సహవాసం మనకి చాలా ప్రాముఖ్యం. ఏమండి, చాలామంది అంటారు, నేను ఫోన్లో వినేస్తానండి, నేను టీవీలో చూసేస్తున్నానండి. అది ఎప్పుడు అవకాశం లేనప్పుడు. ఏమండి, అది ఎప్పుడు? అది అవకాశం లేనప్పుడు. బైబిల్ చెప్తుంది, పౌలు గారు అన్నారు, ఆదివారము సంఘంగా కూడడం మానవద్దు. సాతానుడు వేస్తాడు ఈ ఆలోచన. అవసరం చూసేసి అయిపోయింది, పొద్దున అయిపోయింది. అయితే గమనించండి, 3వ విషయం మనం గమనిద్దాం. రొట్టె విరుచుట ఎందులో పాల్గొనాలి మనం? ప్రతి ఆదివారం ఖచ్చితంగా రొట్టెలో పాల్గొనాలి. బాప్తిసం తీసుకున్న వారు ఖచ్చితంగా రొట్టెలో పాల్గొనాలి. ఎందుకంటే మన సంఘంలో ప్రమాణం చేసాం, దేవా నేను చనిపోయేంత వరకు నీతో పాటు నేను ఉంటాను, నేను జీవిస్తా ప్రమాణం చేశాము. ఖచ్చితంగా ఆదివారం రొట్టెలో మనం పాల్గొనాలి. ఊర్లో వెళ్ళిపోయి షికార్లు కొట్టడానికి కాదండి. ఆదివారం పరిశుద్ధ దినం. అది ప్రభు మన కొరకు కేటాయించిన దినం. అది చాలామంది ఆదివారానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దాన్ని ఎవరు గమనించండి. మన రోజుకి కాదు ఇచ్చేది ప్రాముఖ్యత. మరలా జ్ఞాపకం చేస్తున్నాం, మనం ఎవరికి ఇస్తాం ప్రాముఖ్యత? మన రెస్ట్ ఎప్పుడు? ఏ రోజు? మన రెస్ట్ ఇప్పుడు రోజులో కాదు, మన రెస్ట్ ఎవరిలో? ప్రభువులో. అందుకనే మన ఉత్తర కూర్చోము, ఆయన యొక్క శరీరము రక్తములో దాన్ని మనం భుజించి ఆయనలో మనం పాల్గొంటున్నాం, ఆయన మనలో ఉంటూ ఉన్నాడు. అర్థమైందండి? సో ఇప్పుడు మన రోజులో కాదు రెస్ట్, ఇప్పుడు మన రెస్ట్ ఎవరిలో? ప్రభువులో, క్రీస్తులో. ఏమండి, ఎందుకంటే మనందరి నిమిత్తమై మనందరి పాపములు ఆయన శిలువ మీద మోసేసి మనల్ని నిర్దోషులుగా పరిశుద్ధులుగా మనం చేసి పరలోక రాజ్యంలో మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టాడు. అర్హత లేదు మనకి, అయినా కూడా మనల్ని నిలబెట్టాడు. నమ్ముతున్నారా దాన్ని? 4వ మాట చూడండి. తర్వాత రొట్టె విరిచేది ఇంట్లో కూర్చొని చేయగలమా? ఖచ్చితంగా అది సంఘంగానే మనం చేయగలం. ఇంట్లో రొట్టె చేసుకుని నీ రొట్టె నువ్వు తినేయాలి. ఏమండి, ఇది సహవాసంతో కూడిన రొట్టె. ఇది 4వ మాట ఏంటో చూడండి. ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండి. 4 విషయాలు ఏంటండి అది? మొదటిది, ఆదివారం మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. 2వది ఏం చేయాలండి? సహవాసంలో పాల్గొనాలి. 3వది ఏం చేయాలండి? రొట్టె విరిచితే. 4వది ప్రార్థన చేయటి ఎందును ఎడతెగగా ఉండరి ప్రతి వారం. ఏమండి, ఇంకా ఆది సంఘం అయితే బహుశా వారానికి 2-3 సార్లు చేసేవారు. ఇంటింటారు వారు రొట్టె విరిచేటప్పుడు బహుశా 2-3 సార్లు చేసి ఉంటారు. బాగా జ్ఞాపకము. నేను చెన్నైలో 2006వ సంవత్సరం నుంచి నేను చదువుకునేటప్పుడు 1.5 గంట సేపు ప్రయాణం. తెలుగు చర్చికి వెళ్ళాలి. గంటలో ఉండేవాడిని చెన్నైలో. మందిరం వచ్చేసరికి వెప్పేరి అని ఏరియాలో ఉండేది. రైల్వే స్టేషన్కి రావాలంటే మా క్యాంపస్ నుంచి బయటికి 1/2 గంట సేపు నడవాలి ఖచ్చితంగా, డౌట్ లేకుండా. కనీసం 1/2 గంట సేపు నడిస్తే తప్ప తాంబారం స్టేషన్కి రాలేము.
ఉదయం 9:30కి మందిరం అంటే 9ంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరు వస్తున్నాం, కాలేజ్ స్టూడెంట్స్ 2-3 వెళ్ళేవాళ్ళం. ఎవరు మాకు చెప్పలా, ఇప్పుడు చెప్పలా. చిన్నప్పటి నుంచి అలవాటు మందిరానికి వెళ్ళలేకపోతే జ్వరం రానే ఏవరానే ఆదివారం మా అంతే అసలు అది ఆ రోజు గడవదు అసలు. మందిరం 9:30కి మొదలయ్యి 3 వాక్యాలు 3 అయ్యేసరికి కరెక్ట్గా 2 అవుతుంది. కరెక్ట్గా 2 అయ్యేసరికి ఒకేసారి అన్నం వేస్తారు చిన్న గిన్నెలో, ఒకేసారి పప్పు అంటారు, సాంబార్ అంటారు, ఇంకోటి ఏదో కూడా మాకు తెలియదు, అలా దాన్ని వేసేస్తారు అంతే. అయ్యే 2 ఐటమ్స్. 3 అయ్యిద్ది కదా, ఉదయం టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరతాం 6:30. ఆ పాట ఎత్తుకొని ఆ పాట ముగించిన తర్వాత అప్పుడే అన్నం తినాలి మేము. ఇంకా అప్పుడు చూడండి, అప్పుడు తల కూడా ఎత్తరు పైకి, అసలు ఇస్తరాకు ఫుల్ ఉండాలి కిందకే, ప్లేట్ కూడా కాదు, డైనింగ్ టేబుల్ కాదు, మొత్తం కిందంటే కనీసం అన్నం మెతుకు కూడా కింద పడకుండా తినేవాళ్ళు. ఎందుకంటే ఒక మెతుకు కూడా వాల్యుబుల్, ఒకేసారి పెడతారు అంతే, మళ్ళీ బెటర్గా. క్లీన్ అంతా అయిపోయేసరికి 4ంటికి యూత్ మీటింగ్. ఏమండి మన వాళ్ళు 4ంటికి వాళ్ళు బ్యాట్ పెట్టుకుని రోడ్డు మీద ఉంటారు. ఈ బాటికి మేము 4ంటికి కరెక్ట్గా యూత్ మీటింగ్, 4 to 5 యూత్ మీటింగ్. ఆ యూత్ మీటింగ్ 5కి అవ్వగానే ఇంటికి వెళ్ళిపోవచ్చండి అంటే అబ్బాయి కుదరదు. మరలా 5:30కి మాకు ఇన్ని పత్రికలు ఇచ్చేవారు బ్యాగుల్లో. మేము బ్యాగులు వేసుకొచ్చేవాళ్ళు, బైబిల్ అన్ని స్టూడెంట్స్ కదండి. ఆ బస్సు పెట్టుకుని సెంట్రల్ రైల్వే స్టేషను పక్కనే ఉంటుంది, ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పక్కన మార్కెట్ ఉంటుంది, పేరు కూడా మర్చిపోయినాను. ఈ మార్కెట్ ఉంటుంది, ఆ మార్కెట్లో 5 మంది దింపేసేవారు. మేము అందరం కలిసి పత్రికలు అట్టుకొని ఒకళ్ళకి తీసుకొని అంతా తమిళ కదండి, తమిళ భాషలో చెప్పుకుంటా వెళ్ళిపోయాం. అయ్యేసరికి 6:30, 7 గంటన్నర సేపు కరెక్ట్గా 7 అట్నుంచి ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఎక్కి మా హాస్టల్కి వెళ్ళేసరికి 9. ఆదివారం సాయంత్రం మాత్రమే 7:30కి మాకు చికెన్తో బిర్యానీ పెట్టేవారు. చూశాను శోధన. వారానికి ఒకసారి హాస్టల్లో చికెన్ ఎడితే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆరు మీద ఉంటారు అందరూ. కరెక్ట్గా 6:30 మాకు 7:30కి భోజనం పెడితే తర్వాత 9ంటికి చల్లగా అయిపోయి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి మా రూమ్లో ప్లేట్ 9 కరెక్ట్గా 9ంటికి అప్పుడు స్నానం చేసి వచ్చి 9:30కి భోజనం చేస్తే 10ంటికి ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసి ఇప్పుడు ఉదయం 7:30 కాలేజీకి వెళ్తే చివరికి ఎగ్జామ్స్ టైంలో కూడా ఇలానే చేస్తే చివరికి దేవుడు తిప్పి ఒక బంగారు పథకాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? మళ్ళీ మామూలు వాళ్ళతో తీసుకోవాలా, యూనివర్సిటీ ఛాన్సలర్తో తీసుకోవాలా. మాతో పాటు ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు ప్రెసిడెంట్ గారు, హమీద్ అన్సారీ వైస్ ప్రెసిడెంట్ గారు, తర్వాత 3వ వ్యక్తి పీజే కురియన్, ఆయన నాకు 20,000 రూపాయలు క్యాష్ బంగార పథకాన్ని ఇచ్చి సత్కరించాడు. ఎందుకంటే దేవుణ్ణి గణపరచడం ఎన్నడూ మర్చిపోలా. సాక్ష్యం ఇంతకన్నా ఏం కావాలి మీకు? నేను ఎప్పుడు మానలేదు లైఫ్లో ఒక ఆదివారం కూడా. అది ఏ దేశంలో ఉన్నా కూడా ఆదివారం మానలా. ఆదివారం అది ఎవరిది? నాది కాదు. ఎవరది? ప్రభువుది. ప్రభువుది ఆదివారం. మరలా చదువుతాను చూడండి, నిర్గమకాండంలోకి వద్దాం. 20వ అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకుంచుకొనుము. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరు జ్ఞాపకం చేయాలి? ఎవరికి వారే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆదివారమే పని తగులుతుందండి. సాధారణ డేస్ వచ్చేది. నువ్వు ఆదివారం రా, 6 రోజులు పని ఉంటుంది. నువ్వు నిలబడి ప్రభు కొరకు, నీకు పని లేకపోయినా దేవుని అవసరాలు తీరుస్తాడు. బైబిల్ చెప్తుంది, అడవికి రాజు అయిన సింహమైనా సరే ఆకలితో ఉంటుందేమో కానీ నా ప్రజలు ఎన్నడూ కూడా ఆకలితో అని ప్రభు ఛాలెంజ్ చేసి చెప్పాడు. ఆయన యందు మనం విశ్వసించాలి, నమ్మిక ఉంచాలి. 10వ వచనం. ఇది ఎలా ఆచరించాలో చూడండి. ఇప్పుడు ఇంకా స్పష్టత ఇస్తున్నాను. 7వ దినము నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినము. విశ్రాంతి అంటే కష్టపడి పనిచేసే ఆ విశ్రాంతి కాదు. ప్రభు దినం అనగా యేసు ప్రభులో మన విశ్రాంతి, నిత్యము ఆయనలో విశ్రాంతి, ప్రభులో విశ్రాంతి గురించి మాట్లాడుతూ, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదంటే 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని ఏం చేశారు? పరిశుద్ధపరచెను. ఏమండి, ఆదివారాన్ని మన డుమ్మా కొట్టి
దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించండి. దేవుడు అంటాడు ఫస్ట్ నా ఆజ్ఞను పాటించాలి. ఎందుకు తెలుసా? ఇన్ని సంవత్సరాలు దేవుని దీవెనకు ఆశీర్వాదానికి దూరం అయిపోయామని తెలుసండి. ఆయన మాట వినలేదు, మనం అవిధేయత చూపించాం, చాలా విషయాలు అవిధేయత చూపించాము. ఇదో ఇంకొక విషయం. ఆదివారం ఎవరి రోజు అండి? ఇది ఎవరిదండి? ఇది ఆదివారం ప్రభు దినం, అది మనది కాదు, ప్రభు దినం అది. ఏమండి? అందుకని మన రోజు మరి ఈ రోజులో కాదు కానీ ప్రభులో మన విశ్రాంతి, ఆయనలో మన విశ్రాంతి మనం చాలా వచనాలు ఉన్నాయి. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను, దయచేసి గమనించండి. యెషయా గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకొని మనం ముగింపులోనికి మనం వెళ్దాము. యెషయా గ్రంథంలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 58:13 నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిని ఎడల, అంటే ఇది దేవుని దినము, ఇది నాది కాదు అని భావించి, విశ్రాంతి దినము మనోహరమైనదనియు, ఇట్స్ ఎ డిలైట్. సబాత్ ఇస్ ఎ డిలైట్. అదేదో శ్రమత అబ్బా ఆదివారం రావాలా కాదు. చాలా సెలబ్రేట్ చేసుకుంటాం, మనం బర్త్డేలు చేసుకుంటాము, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాము, ఇంకా చాలా చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? విశ్రాంతి దినాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఏమండి? విశ్రాంతి దినాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అని నీవు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, ఎలా ఆచరించాలండి? ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయకయు. ఇష్టమైన పనులు ఏంటి? ఊరు వెళ్ళటం, పండగలకి, పిక్నిక్లకి. ఆదివారం దేనికోసం కాదండి, నీకు ఇష్టమైన పనులు చేయడానికి కాదు, వ్యాపారం చేయటకి, వాటికి కూడా కాకుండా లోక వార్తలు చెప్పుకోవడానికి కాదు. చాలాసార్లు మందిరంలో మనం కూర్చొని ఏం చేస్తామంటే లోక వార్తలు మాట్లాడతాం. ఇటా అది ఏదో అయిందంట కదా అక్కడ, అది మనకు అనవసరం ఈ టైంలో. అది ఏమండే, ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు నాకు సరదాగా అర్థం కాలా, చెప్తావా? ఇది మాట్లాడుకోవాలి. ఇది నా మాట కదా, దేవుని వాక్యం. ఇది యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఇది మందుల్లో ఏ మాటలు మాడకూడదు. ఎక్కడ కొన్నావు, బాగుంది, ఇది మ్యాచింగ్ ఎక్కడది, ఓహో ఎంత అయిందేటి, ఈ డిస్కషన్ కాదు మన మందుల్లో పెట్టాల్సింది. ఏమండే, ఇటు అక్కడ కనపడ్డారంటే ఏం చేస్తున్నారు అక్కడ, ఈ డిస్కషన్ కాదు మనం పెట్టాల్సింది. అందుకని చూడండి, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. ఏ వార్తలు చెప్పకూడదు మందిరంలో? లోక వార్తలు, ఇష్టమైన పనులు చేసుకునే రోజు కాదు, లోక వార్తలు చెప్పుకునే ప్లేస్ కాదు. ఇది దేవుని మాటలు పలకాల్సిన ప్లేస్. ఇది ఎంతమంది ఈ పాపం చేశారు? లోక మాటలు మాట్లాడి ఇక్కడ లోక మాటలు మాట్లాడుకోకూడదు. ఏమండే, ఏ మాటలు మాట్లాడాలి ఇక్కడ? దేవుని మాటలే మనము మాట్లాడాలి. ఏమండే, నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలము మీద నిన్ను ఎక్కించెదను. నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ప్రభు కొరకు ఘనంగా దేశంలో రాష్ట్రంలో వాడబడాలి. ఇది నా సాక్ష్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఏమన్నా, దేవుడు అంత ఉన్నతమైన ఆధిక్యత దేవుడు నాకు మద్రాసులో దేవుడు దయచేశాడు. ఆ రాష్ట్రం వరకు రాలా, పొరుగు రాష్ట్రమే నాకు వచ్చింది, దేవుడు ఇచ్చాడు. అందుకని అంటున్నాడు, నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను. చూడండి, కావాలంటే బల్ల తీసుకోకుండా ఆదివారం ఎగ్గొట్టేస్తారు. దేవుడు ఎలా దీవిస్తాడు చెప్పండి? ఎమర్జెన్సీలు ఓకే, ఏమండి, ఎమర్జెన్సీల్లో ఓకే ప్రభుకి మీ మధ్యలో. కానీ రూల్ అయితే ఆదివారం మనము ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఇష్టమైన పనులు చేసుకోవడానికి వెళ్తారు. తర్వాత ఏమో చూడండి, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవించదవు, అనుభవములో ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆదివారాన్ని నువ్వు ఘనంగా ఎంచాలి, గొప్పగా ఎంచాలి, మనోహరంగా ఎంచాలి. అప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు మన రెస్ట్ రోజులో కాదు కానీ క్రీస్తులో, ప్రభువులో. ప్రభువా నాకు విశ్రాంతినిచ్చావు, నా పాపము నుండి నాకు విశ్రాంతినిచ్చావు, నా చెడ్డ అలవాట్ల నుంచి నాకు విశ్రాంతినిచ్చావు, చెడ్డ తలంపుల నుంచి నాకు విశ్రాంతినిచ్చావు. నాకు పరలోక రాజ్యంలో నిత్య విశ్రాంతిని నీవు నాకు ఇచ్చావని ప్రభు సన్నిధిలో మనం ఎంతో స్తుతిపూర్వకంగా ప్రభు సన్నిధిలో మన బల్లకు సిద్ధపడదాం.